వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటకాలే. తీరైన వంటకాలు అందరినీ నోరూరుస్తాయి. సకినాలు, చెగోడీలు, వడియాలు వంటి సాంప్రదాయ వంటకాలు పండగ పూట ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. సంక్రాంతికి నిర్మల్ జిల్లా బైంసాలో ఒక ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. సంక్రాంతికి వారం ముందు నుంచి పండుగ అయ్యే వరకు మాత్రమే ఇది లభిస్తుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యేకమైన గేవర్ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిర్మల్ జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు పూతరేకులు, కాకినాడకు కాజాలు, అలాగే నిర్మల్ జిల్లా బైంసాలో దొరికే గేవర్కు అంతే ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సమయంలో మాత్రమే దొరికే ఈ గేవర్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా అటు అమెరికా, దుబాయ్ వంటి దేశాలకు సైతం ఈ గేవర్ను తీసుకెళ్తారు. అంతర్జాతీయంగా పేరొందిన బైంసా గేవర్ ఈ స్వీట్. గేవర్ అనేది రాజస్థానీ సంప్రదాయ పిండి వంటకం. 5 దశాబ్దాలుగా నిర్మల్ వాసులకు ఈ గేవర్ మిఠాయి అందిస్తోంది. రాజస్థాన్ కు చెందిన పలు కుటుంబాలు నిర్మల్ కి వచ్చి మిఠాయి దుకాణాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. సంక్రాంతి అంటే మనకు పిండి వంటలు ఎలాగో రాజస్థానీలకు గేవర్ స్వీట్ సాంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైంది. ఇక మార్వాడీలు తమ బంధుమిత్రులు ఎక్కడ ఉన్న వారికి ఆ మిఠాయి పంపి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడికి వచ్చి స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబాల్లోని ఒకరు ఈ గేవర్ స్వీట్ తయారు చేయడం ప్రారంభించారు. తొలుత కేవలం మార్వాడీలకు పరిమితమైన ఈ స్వీట్ ని క్రమంగా స్థానికులు ఇష్టంగా తినడంతో ఆదరణ పెరిగింది. సంక్రాంతికి వారం ముందు నుంచి ఈ తయారీ ప్రారంభించి పండుగ తర్వాత ఆపేస్తారు. 15 రోజులు మాత్రమే నిర్మల్ జిల్లాలో లభిస్తుంది. గేవర్ను 3 రకాలుగా తయారు చేస్తుంటారు. సాధారణ గేవర్, మలై గేవర్, షుగర్ లెస్ గేవర్ లో లభిస్తుంది. పాలు, మైదా, గోధుమ పిండి, నెయ్యితో గేవర్ను రుచికరంగా తయారు చేస్తారు. బాగా కాగే నూనెలో ప్రత్యేకంగా తయారు చేసిన పెనంపై సిద్ధం చేస్తారు. 1 కిలో ముడి పదార్థాల నుంచి 200 గ్రాముల గేవర్ స్వీట్ గుమగుమలాడే సువాసనతో బయటకు వస్తుంది. మొదట్లో కేవలం రాజస్థానీ మిఠాయి దుకాణాలు మాత్రమే లభించేది. డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఉన్న అన్ని దుకాణాల్లో సంక్రాంతికి లభిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ స్వీట్ అయిన గేవర్ బైంసా పట్టణంలో మాత్రమే ప్రత్యేకంగా తయారు చేస్తారు. కేవలం సంక్రాంతి సమయంలో మాత్రమే తయారు చేసి ఇది విక్రయిస్తారు. ఈ గేవర్ సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి ప్రాంత ప్రజలు ఈ మిఠాయిని తినని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇచ్చి మరీ ఈ మిఠాయిని తయారు చేసే దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు పంపుతారు. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.